చాలా రోజులకి చాలా బాధపడుతూ వంశీ అయితే ఒక మెసేజ్‌ని అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నా భార్యని నేను వదిలేసిన తర్వాతే నేను ఇంత అవమాన పాలయ్యాను. నేను ఇంత అవమానం పడడానికి కారణం నా భార్య నన్ను వదిలేసి వెళ్ళడం వల్లే. నేత్ర, నువ్వు నా దగ్గర ఉంటే నేను సంతోషంగా ఉంటా. అంతేకాదు నువ్వు నాతో ఉన్నంత కాలం నాకు సక్సెస్ అనేది ఉండింది. కానీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళేసిన తర్వాత నాకు అవమానాలు తప్ప ఏ సక్సెస్ లేదు నేత్ర. నువ్వు తొందరగా నా దగ్గరికి వచ్చేస్తే నేను హ్యాపీగా మనమిద్దరం కలిసి వీడియోలు చేసుకుంటూ బ్రతుక్కోవచ్చు నేత్ర అని చెప్పి అయితే ఒక ట్విట్టర్‌లో అయితే ఒక మెసేజ్‌ని అయితే పోస్ట్ చేశాడు వంశీ గారు. ఇక ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు అయితే చెయ్యి కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. తను ఉన్నంత కాలం తన విలువ నీకు అర్థం కాలేదు. ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత తన విలువ నీకు అర్థమైందా అని చెప్పి నెటిజన్లు అయితే చాలా కామెంట్లు అయితే బ్యాడ్‌గా అయితే తనకు పెట్టారు. ఇక చాలా బాధపడుతూ నా భార్య నా దగ్గరకు వచ్చేస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను. మా ఇద్దరికి ఏదో కొద్దిగా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందే తప్ప మా ఇద్దరి మధ్య పెద్ద గొడవలంటూ ఏమీ జరగలేదు. తను ఎంత మంచిదో తను వదిలేసి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. నా మీద చాలా రూమర్స్ వస్తూ ఉంది. కానీ దానిపైన ఏది కానీ తను రియాక్ట్ అవ్వలేదు. నన్ను ఎంతలా అర్థం చేసుకుందంటే నేను ఏ తప్పు చేసినా కానీ నన్ను ఒక్క మాట అనేది కాదు నేత్ర. కానీ ఇప్పుడు తనను వదిలేసి వచ్చిన తర్వాత తన విలువ అనేది నాకు అర్థమవుతుంది. తను ఎంత మంచిదంటే నేను ఏ పని చెప్పినా కానీ సరే నీకు ఇష్టమా నేను చేస్తాను అనే మాట మీదే ఉన్నది. కానీ తనతో విడిపోవడానికి ముఖ్య కారణం నేనే. తన తప్పంటూ ఏమీ లేదంటూ ఒక వీడియో ద్వారంగా కూడా తను ట్విట్టర్‌లో అయితే షేర్ చేసుకున్నారు వంశీ గారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు అయితే నేత్ర, వంశీ అయితే మళ్ళీ కలిసిపోతారని అయితే చాలా ఆశగా ఉన్నారు. కానీ మళ్ళీ ఏ ట్విస్టులు వస్తాయి ఏంటొస్తాయి అని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎనీవే వీళ్ళిద్దరూ కలిసిపోతే చూడాలని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసిపోతే అదే చాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ చేయండి.